మిచాంగ్ తుఫాన్తో ఆంధ్రప్రదేశ్ అల్లాడుతుంటే ఒక పక్క మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఆ వర్షంలో సెల్ఫీలు తీసుకుంటూ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? రోజా అనే ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. రోజా అనే ఒక వ్యక్తి రాష్ట్రం పార్టీ శనిలా దాపరించింది. రోజా అనే వ్యక్తి రాష్ట్రంలో అంతా ప్రజలంతా ఒకవైపు ఉంటే ఈ మాత్రం ఒకవైపు ఉంటుంది. రోజా అనే ఒక వ్యక్తి ఒక మంత్రిగా కాకుండా రోడ్డును పోయే వాళ్ళు కూడా ప్రవర్తించరు, అంత హీనంగా ప్రవర్తిస్తుంది. ఎందుకు ఈ మాటలన్నీ అనాల్సి వస్తూ ఉందంటే రోజా గారిని ఒక మహిళ అయి ఉండి ఒక బాధ్యతాయుత పదవిలో మంత్రి పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆమె విలాసవంతమైన జీవితాల కోసం ముందు ఆమె రాజకీయాల్లోకి రాకముందు ఒక సెక్టార్లో ఉన్నారు. ఆ జీవితమే ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే ఉంటుందని పేద ప్రజల్ని గాలి కుదిలేసి డ్యాన్సులు వేస్తూ నవ్వుతూ అవుట్ని సోషల్ మీడియా రిలీజ్ చేసి ఆనందం పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈరోజు తుఫాను వల్ల రాష్ట్రం మొత్తం వల్ల కల్లోలం అయిపోతూ ఉంటే కనీసం పట్టించుకోలేదు, కనీసం చర్యలు తీసుకోలేదు. ఎవరు? ఈ ప్రస్తుత మంత్రి రోజా గారు. ఈమె శాఖలో చేసింది శూన్యం, ఈమె నియోజకవర్గానికి చేసింది శూన్యం. నియోజకవర్గ ప్రజల్ని గాలి కొదిలేస్తుంది. అదేవిధంగా తన శాఖ గురించి పట్టుండదు కానీ ప్రతిపక్షాలపైన బూతులు మాట్లాడడంలో దిట్ట ఈ రోజా గారు. ఇంకొకటి ఏమంటే ఈ గురించి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు. ఈ విధంగా వాతావరణ శాఖ హెచ్చరిస్తే ఆ శాఖ హెచ్చరించినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకునే వాళ్ళు ముందస్తుగా. ఎక్కడన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరన్నా లోతట్టు ప్రాంతాలు ఇల్లు ఉంటే వాళ్ళని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తీసుకొని రావడం కావచ్చు. అదేవిధంగా అక్కడ ఏమన్నా ఇల్లులు ఇలాంటి మునిగిపోతూ ఉంటే వాళ్ళ ముందుగా చర్యలు తీసుకొని, అదేవిధంగా అక్కడ ఎవరన్నా వానల్లో ఎవరికన్నా నిత్యావసర సరుకులు అందకపోతే వాళ్ళకి అందించడం కావచ్చు. ఈ విధంగా సహాయం చేస్తూ ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు గ్రౌండ్లో ఫీల్డ్లో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ వానలు వచ్చి వరదలు వచ్చినా కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోనే లేరు. ఎందుకు మాట అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని తలపైన పెట్టుకున్న కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని కొన్ని వందల మంది చచ్చిపోతే ఈ రోజు వరకు ఎక్కడా వాళ్ళని ఆదుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన ఏమంటే టోటల్ ఫెయిల్యూర్ సీఎం. ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియటం లేదు. ఇప్పుడు వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయని వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవటం ఏముంది? ఏమైపోతే ప్రజలు నాకెందుకు, నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోన్నాననే మైండ్ సెట్లో ఈయనున్నాడు. ఒక ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం లేదు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు తుఫాన్లు వస్తున్నాయంటే ముందుగా చెల్లింది. ఎగ్జాంపుల్ ఒక హుదూద్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు. ఇలాంటిది హుదూద్ తుఫాన్ నుంచి 48 గంటల్లోనే విశాఖ మొత్తాన్ని అలర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ రోజు ఆయన బస్సులోనే ఉండి తానే గ్రౌండ్లో ఫీల్డ్లో దిగి అక్కడ ఉండే అధికారులందరితో పనులు చేపిస్తూ తాను పనులు చేస్తూ నాయకుడు అంటే ఎలా ఉండాలని చెప్పి చూపించుకున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చొని ఆర్డర్లు ఏదో చెయ్యండి అని నామకే వాస్తే చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమని అర్థమవుతూ ఉంది? జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటాడు, నేను పేదల సీఎంని, పేదల సీఎంని. నిజంగా నువ్వు పేదల సీఎం అంటే ఈరోజు పేదల గుడిసెల్లో అక్కడ కొట్టుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా నీళ్ళు వచ్చేసి వాళ్ళకేమి 3 పూట్ల తినే వాళ్ళు కూడా తినలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే మీరు వచ్చి వాళ్ళతో పాటు ఉండి అప్పుడు నేను పేదల సీఎం అని చెప్పాలి. అంతేగాని వాళ్ళని గాలి కొదిలేసి ప్యాలెస్లో మీరు కూర్చొని పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఒక పెత్తందారుడిలా మీరు కూర్చొని అధికారం లేదో నామకే వాస్తే చెప్పాలి కదా అని చెప్పి రివ్యూ మీటింగ్లు పెడితే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గోదావరి జిల్లాల్లో కావచ్చు, రాయలసీమ పంటలకు కొట్టుకోబోతున్నాయి. ఒక రైతు అనేవాడు మీరు వచ్చిన రోజు నుంచి బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వరదలు వచ్చి పంటలు కొట్టు ఆ రైతు అప్పు చేసి పంట వేస్తాడు, తీరా కోసే టైంకి వస్తే కొట్టుకోబోతా ఉంది. ఈ విధంగా అతను అప్పులు పాలైపోతుంది. వాళ్ళని ఎంతమందిని ఆదుకున్నారు, ఎంతమందికి భరోసా ఇచ్చారు? ఈ విధంగా ఎవరికి భరోసా ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగం మొత్తం అల్లాడుతూ ఉంటే మీరు మాత్రం ప్యాలెస్ల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రోజా లాంటి మంత్రులు రీల్స్ చేసుకుంటూ వానబడితే వాళ్ళకి ప్యాలెస్ల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పేదవాడు ఏమైపోతూ ఉన్నాడు? కొట్టుకొని పోతూ ఉన్నాడు ఈ వరదలకి. ఇకనైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపేయండి. నేను పేదల సీఎం అంటే నువ్వు నిజంగా పేదల సీఎం అయితే ఈరోజు ఎక్కడైతే వరదలు ఉన్నాయో ఈ జిల్లాలో గోదావరి జిల్లా నుంచి రాయలసీమ అక్కడికి వచ్చి పర్యటించి వాళ్ళకి అక్కడ అలర్ట్ చేయి. ఆ విధంగా అలర్ట్ చేయకుండా ప్యాలెస్లో ఒక పెత్తందారుడు లాగా నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఈ విధంగా ఆర్డర్లు వేస్తా ఉన్నావు అంటే నువ్వెక్కడ పేదల సీఎం? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరిగారు కదా. నువ్వు ఏమంటే నేను వయసులో చంద్రబాబు నాయుడు కంటే యంగ్ పర్సన్ని, నేను చంద్రబాబు నాయుడు ముసలోడు అంటావు కదా. ఆ ముసలోడే ఆ రోజు వచ్చి అంత చేశాడే. ఈ రోజు నువ్వు వయసులో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అని రాష్ట్ర ప్రజలు నిన్ను నిలదీస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మేలుకొని ప్రజలకు మంచి చేయండి. ఈ రోజు ప్రజలు కష్టాలు పడుతున్నారు, వాళ్ళని ఆదుకోండి. లేదు ఎంతమంది వస్తారో చావని లాస్ట్లో నేను లెక్కేసుకుంటా అంటే మీ అంత చరిత్రహీనులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్రంలో ఈరోజు తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళు ఆదుకోండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు.